మోటార్ వైండింగ్ యంత్రాల హోరులో ఒదిగిన బాల్యం ఉస్మానియా అక్షర క్షేత్రంలో డాక్టరేట్ పట్టాగా వికసించింది. ఆ పట్టా పాఠమై తరగతి గదిలో వెలిగితే శ్రమజీవుల వేదన మీ కలం నుండి కవిత్వమై కురిసింది. అలా అలుపెరగని అన్వేషణతో వెలిగించిన నీటి దీపం నేడు వంకతాడుతో బహుజన దృక్పథమై ప్రకాశిస్తుంది. శ్రమజీవుల స్వేదానికి అక్షర రూపమిచ్చి విద్యార్థినుల భావి కవులుగా తీర్చిదిద్దుతున్న అక్షర కృషివలుడు మన తండా హరీష్ గారికి స్వాగతం, సుస్వాగతం. మీ కుటుంబ నేపథ్యం అంతా ఏంటి సార్? అసలు గౌడ వృత్తి నేపథ్యం అనేటువంటిది మాది. మా నాన్నగారు చిన్నప్పుడు తాళ్ళెక్కేటువంటి వారు. ఒక సాధారణ మెకానిక్ కుటుంబం, రైతు కుటుంబం నుంచి మీరు ఇంత పిహెచ్డి లెవెల్కి ఎదిగారు కదా, మీ తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉంది మీ మీద? వాళ్ళ నా కోసం కష్టపడుతున్నారు, వాళ్ళు నాకు మంచి బుద్ధులు చెప్తున్నారు. అంటే ఆ స్థాయిని కనుక వాడు ఊహించుకోగలిగితే, ఆ పిల్లవాడు ఊహించుకోగలిగితే ఖచ్చితంగా చదవగలుగుతాడు. నువ్వు గ్రూప్స్ కొట్టాలని చెప్పారా? నాకు ఆత్మవిశ్వాసం లేదు, కానీ నా మీద నా తండ్రికి ఆత్మవిశ్వాసం ఉన్నది. మీ ప్రయాణం, మీ బాల్యం, మీ చదువు ఇదంతా కూడా అసలు ఎలా గడిచిందని అనుకోవచ్చు? తన ఎస్టీ, లంబాడ, గిరిజన జాతికి సంబంధించిన సోదరులు వారు జీవించేటువంటి ప్రాంతం అది. పూర్తిగా వెనకబడినటువంటి ప్రాంతం. చదువును ఏ రోజు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. చదువు అనేటువంటిది ఏ రోజుకైనా కూడా ఉపయోగపడుతుంది, ఏదో సందర్భంలో ఉపయోగపడుతుంది.